హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగున్నారు, నేను మంచిగున్నా. సో మీ అందరి కోసం ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే, బండి మీద మనకి దొరికే మసాలా చాట్ మీకు అందరికీ ఫేవరెట్ అని నాకు తెలుసు. సో అది ఎలా చేయాలనేది నేను ఈ రెసిపీలో చూపిస్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎలా చేస్తామనేది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఒక్కసారి చూసేయండి మొత్తం కంప్లీట్ వీడియో. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే, ఇది ఆల్రెడీ ఈ చనా ఉంది కదా, ఈ చనా నేను ఉడకబెట్టేసాను. సో వీటిని ఏం చేయాలంటే, ఫస్ట్ ఉడకబెట్టిన పక్కన పెట్టుకోండి. తర్వాత మనం దీంట్లో ఏమేమి కలపాలనేది నేను ఇప్పుడు ప్రాసెస్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనకి పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు ఎంచుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ పెనం పెట్టేశాను. పెనంలో మనము పల్లీలు అనేవి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసేయండి. సో మనం ఏదైతే పెనం తీసుకున్నామో దాంట్లోనే కొంచెము ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనము ఈ చనా అనేది అందులో వేసుకోవాలి. సో దీంట్లో మీకు కావాల్సిన ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. పచ్చిమిర్చి కానీ ఏమైనా ఇలాంటివి వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. సో నేనైతే ఏమి వేయట్లేదు, జస్ట్ జీలకర్ర వేయాలనుకుంటే వేసుకోండి దాంట్లో. అండ్ దాంట్లో మసాలా కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను వేస్తాను అందులో. సో ఆయిల్ వేడి అయిపోయింది. ఆయిల్ వేడాక నేను ఇందులో చనా వేసుకున్నాను. సో దీంట్లో ఏమేమి వేసుకోవాలి అంటే, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఇంక గరం మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో గైస్, నేను ఇందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకున్నాను. సో అది తగినంత అనమాట. సో మీకు నచ్చినంత వేసుకోండి. స్పైసీగా తినాలనుకుంటే కారం బాగా వేసుకోండి, లేకపోతే తగ్గించి వేసుకోండి. సో ఇదైతే చాట్ మసాలా కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, దాట్స్ ఆప్షనల్ అనమాట. సో నేనైతే వేసుకుంటలేను ఇందులో. అంటే ఎవరి ఫ్లేవర్ వాళ్ళకి బాగుంటుంది, అంటే నచ్చుతుంది. చాట్ మసాలా కొంతమందికి నచ్చుతుంది, సో కొంతమందికి నచ్చదు. సో నాకైతే కొంచెం నచ్చదు. సో నార్మల్గా నేను వేసుకోలేదు. కారం, ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో యాక్చువల్లీ ఇది ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి దీన్ని ఎక్కువగా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ చేసేసి తీసేయడం అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు నమ్మరు కానీ చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడైనా స్నాక్ ఐటమ్గా ఇలా తినాలనిపిస్తే తినండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అసలే వర్షాకాలం కాబట్టి మనకి ఎప్పుడు క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి. సో హాట్ క్రేవింగ్స్ అనమాట. సో నేను కూడా ఒకదాన్ని, హాట్ క్రేవింగ్స్. సో నాకు కూడా ఇష్టం ఉంటుంది ఇట్లా స్పైసీగా స్నాక్ ఐటమ్స్ ఏమైనా తినాలనుకుంటే ఇన్స్టెంట్ కంటే 5-10 మినిట్స్లో చేసుకొని వెంటనే తినాలనిపించే ఐటెంలో ఇదొకటి అనమాట. సో మంచిగా నోటికి రుచిగా అండ్ మన స్టమక్కి మంచి హ్యాపీగా మంచిగా తినొచ్చు మనము. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, మన ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి. సో టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్తీగా కూడా. అండ్ ఫ్యాట్ లాస్ అయ్యే వాళ్ళకి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా అంటే మంచి బెస్ట్ రెసిపీ అనేది నేను చెప్తున్నాను అనమాట. సో నచ్చిందా గైస్? సో ఇంతే అండి. ఇది తీసాక ఒక ప్లేట్లో తీసుకోండి. ఇది అయ్యాక ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకొని తీసేసేయండి. చూసారా, ఫ్లేవర్, స్మెల్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఎమ్మీ అంటే ఎమ్మీ ఉంది. ట్రై చేయండి, పక్కా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందనేది, కామెంట్ చేయండి పక్కా. సో గైస్, దీంట్లో మసాలా చాట్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, దాంట్లో ఏమేమి కలుపుకోవాలనేది నేను చెప్తాను. అంటే చనా మసాలా చాట్. సో దాంట్లో కొంచెం టమాటోస్, ఒక టమాటో, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అది మీ స్పైసీ బట్టి వేసుకోండి. సో నేను ఆల్రెడీ దాంట్లో ఎండుకారం వేసాను కాబట్టి సో నార్మల్గా నేను కొంచెమే పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఇవి అనమాట. సో ఇవి మనము ఆల్రెడీ మనకి చనా మసాలా తయారైపోయింది. సో అది నేను ఆల్రెడీ పక్కకు పెట్టాను. సో అది ఇప్పుడు ఇందులో ఇవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకుందాము. సో గైస్, ఇదిగోండి రెడీ అయిపోయింది మన మసాలా చనా అనేది. సో ఇది మనం ఒక బౌల్లో తీసుకుందాము. సో ముందుగా ఇందులో పల్లీలు వేసుకుందాము. సో నేను అన్నీ వేసేసాను గైస్. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసాను. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ మిక్స్ చేసుకోండి అంతే. అబ్బా సూపర్ ఉంది కదండి. అసలు నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి.
చాలా ఎమ్మి ఉంది, చాలా అంటే చాలా ఎమ్మి ఉంది. ఇంకా పల్లీలు కూడా వేసేసుకున్నాం ఇందులో. సో అన్నీ మిక్స్ చేసుకోవాలి. సో చూసారా గైస్ ఎంత బాగుందో, టేస్టీ అంటే టేస్టీ ఉంది. సో మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి ఈవినింగ్ ఇట్లా స్నాక్స్ చేసుకొని. సో నచ్చిందా గైస్? నచ్చితే నాకు ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇలాగనే మంచి మంచి వీడియోస్ చేస్తూ మీకోసం అన్నీ తీస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ.